నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో ఉన్న కూతురు డెలివరీ కోసం మా పిన్ని 6 నెలల అమెరికా ప్రోగ్రాం పెట్టుకుందండి. వెళ్లేందుకు పాస్పోర్ట్ లేదు. ఎలా పిన్ని అంటే ఏముంది, తత్కాల పేరిట దరఖాస్తు చేసుకుంటే వారంలో దొరికిపోతుంది అంది తేలిక. వారం తర్వాత పాస్పోర్ట్ వచ్చేసిందా అంటూ ఫోన్ చేశాను. వయసు నిర్ధారణకు అవసరమైన స్కూల్ సర్టిఫికెట్స్ ఏవీ లేవట. ఎక్కడో పోగొట్టేసింది. జాగ్రత్తగానే కవర్లో పెట్టి అల్మరాలోనే పెట్టిందట. ఈ 25 ఏళ్లలో కనీసం 5-6 ఊర్లు తిరిగారు బాబాయ్ ఉద్యోగరీత్యా. చాలా ఇళ్లే మారారు. ఆ సర్టిఫికెట్స్ తో ఇన్నేళ్లుగా ఎలాంటి పని పడలేదు కాబట్టి మా పిన్ని వాటి గురించి పూర్తిగా మర్చిపోయింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు సౌందర్య లహరిలో మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ ప్రొఫెషనల్ సెలూన్ లో ఉన్నాం. ఇక్కడ హెయిర్ స్టైలిస్ట్ శ్రీకాంత్ గారు ఈరోజు సౌందర్య లహరిలో సకలందరి కోసం సౌందర్యానికి సంబంధించి ఏం చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ శ్రీకాంత్ గారు, బాగున్నారా? సో ఈరోజు మన సౌందర్య లహరిలో సకలకి సౌందర్యం గురించి ఏం చూపించాలనుకుంటున్నారు? సో ఇప్పుడు హెయిర్ కట్ చూపిద్దామని చూసినాం. సో ఇప్పుడు హెయిర్ కట్ చేద్దామని. సో చూద్దాం ఎలాంటి హెయిర్ కట్ సెట్ అవుతుందో తనకి. ఓకే, సో మోడల్ ఉన్నారు ఇక్కడ, తనకి ఎలాంటి హెయిర్ కట్ సెట్ అవుతుందో చూసి చెప్పండి. దీని హెయిర్ చాలా షార్ట్గా ఉంది కదా? షార్ట్గా ఉంది, ప్లస్ ఏంటంటే ఎక్కువ షార్ట్ కావద్దంట. సో నార్మల్ జస్ట్ ట్రిమ్ చేయాలన్నారు. సో జస్ట్ కొంచెం ఎంత షార్ట్ చేస్తాము. సో ఎంత షార్ట్ చేసినప్పుడు కొంచెం లెంత్ తగ్గుతుంది, ఎక్కువ లెంత్ కూడా తగ్గదు. సో అంత లెంత్ తగ్గినప్పుడు లెంత్ కూడా మెయింటైన్ ఉంటుంది. సో స్క్వేర్లా ఇంకా అన్ఈవెన్గా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా హెయిర్ కట్ వస్తుంది అది. సో ఇప్పుడు మీరు చేసేది స్క్వేర్ కట్? స్క్వేర్ లేయర్. స్క్వేర్ లేయర్, ఓకే. సో చాలా షార్ట్గా ఉంది కదా, షార్ట్గా ఉన్నా సరే ఈ కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ హెయిర్ కదా. సో లాంగ్ ఉన్నప్పుడు ఎక్కువ షార్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు లెంత్ ఎక్కువ తగ్గదంట. సో మీడియం లెంత్లో అది చేయొచ్చు. సో తన రిక్వైర్మెంట్ వచ్చేసి లెంత్ ఎక్కువ తగ్గకూడదు, ఉన్న హెయిర్తోనే ఇంకొక హెయిర్ స్టైల్ కావాలి, లెంత్ తగ్గకుండా. ఫ్రంట్ కూడా చాలా కట్ ఉంది కదా, పర్వాలేదు. ఫ్రంట్ కూడా తక్కువ ఉంది కానీ కొంచెం అన్ఈవెన్గా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రంట్. ఎందుకంటే కొంచెం లాంగ్గా ఉంది కదా, లాంగ్ షార్ట్ ఉంది కదా ఇది. సో దీనికి ఇంకా టెక్స్చరైజింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే శ్రీకాంత్ గారు, మరి హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా? హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాం. బస్ బిఫోర్ షాంపూ చేసి స్టార్ట్ చేసాము. సో అంటే హెయిర్ వాష్. ఓకే, ఫస్ట్ హెయిర్ వాష్. హెయిర్ వాష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం హెయిర్ కట్. ఓకే, ఏ హెయిర్ స్టైల్ కన్నా ముందు హెయిర్ వాష్ చేసుకోవాలి. షాంపూ ముందు చేసుకొని తర్వాత హెయిర్ కట్ చేయాలి, ఎందుకంటే సాఫ్ట్గా కట్ అవుతుంది, లేకుంటే డ్రైగానే ఉంటుంది హెయిర్. సో దానివల్ల మామూలుగా డ్రైలో ఉన్నప్పుడు మనకి తెలియదు అనుకుంటా కదా, లెంత్ డిఫరెంట్ వస్తుంది, అన్ఈవెన్గా రాదు అలా. సో సేమ్ లెంత్ రాదు, షార్ట్ లెంత్ వస్తుంది అలా. ఓకే, సో ఫస్ట్ పార్టీషన్ తీసుకోవాలి. దాని తర్వాత సెక్షన్తో కట్ చేయాలి. సో డైరెక్ట్ కట్ చేయలేము, డైరెక్ట్ కట్ చేస్తే అన్ఈవెన్గా లెంత్ షార్ట్ లాంగ్ వస్తుంది. సో మనం పార్టీషన్ తీసుకున్నప్పుడు కట్ చేస్తే ఒక ఈక్వల్గా వస్తుంది, ఇలా షేప్లో వస్తుంది ఒకటి. శ్రీకాంత్ గారు, జనరల్గా చాలా మంది హెయిర్ సిల్కీగా ఉండాలి అనుకుంటారు కదా, సో దానికి సంబంధించి హెయిర్ సిల్కీగా అవడానికి మీ దగ్గర ఏమైనా మంచి టిప్ ఉందా? చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో నార్మల్ షాంపూ యూజ్ చేస్తారు. సో దాని తర్వాత కండిషనర్ చేయరు. షాంపూ చేసి వాష్ చేసినాక దాన్ని అవుట్ సైడ్ మనం వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు సో డస్ట్ వల్ల డ్రై అయిపోతుంది. సో నార్మల్గా కెమికల్ ఉంటే కండిషనర్లో కెమికల్ ఉందంటారు. సో
సో మీకు నార్మల్గా హోమ్లో యూజ్ చేసినందుకు హనీలో జస్ట్ వామ్ వాటర్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో జస్ట్ మీకు రిన్స్ చేసుకుంటే రిన్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెడితే రిన్స్ చేసుకోవాలి. సో లైట్గా పెడితే అట్లానే లివింగ్ కండిషన్ లాగా ఇచ్చి పెట్టేసాలి. సో అప్పుడు సాఫ్ట్ ఉంటుంది. సో దాంట్లో కెమికల్ ఏమి ఉండదు. సో న్యాచురల్గానే ఉంటుంది. ఓకే, కొంతమంది కండిషనర్ యూజ్ చేయకపోయినా ఇంట్లో దొరికే మనకి హనీతో మనం కండిషనర్ తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే లూక్ వామ్ వాటర్లో కొంచెం లైట్గా హనీ కలిపి హెయిర్కి రాసుకుంటే మళ్ళీ రిన్స్ చేయని అవసరం లేదు. కొంచెం హనీ ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం నార్మల్ వాటర్తో రిన్స్ చేసేస్తాం. లుక్ వామ్ లిటిల్ కొంచెం ఎక్కువ హాట్ కూడా కొంచెం హాట్ వాటర్తో, ఎక్కువ హాట్ కాదు, లుక్ వామ్ అంటే 40 degrees సో అది న్యాచురల్గా ఉంటుంది. దాంట్లో 40 degrees ఉన్న వాటర్తో మనం రిన్స్ చేసేసుకోవచ్చు. ఇది న్యాచురల్ లుక్ కోసం. న్యాచురల్ ఎక్కువ కెమికల్ డౌట్ వస్తుంది. సో హనీ యూజ్ చేస్తే కొంతమంది వైట్ గా అవుతుందేమో హెయిర్ అంటే అలా ఏం ప్రాబ్లం ఉండదు. సో అది న్యాచురల్ ప్రొడక్ట్స్, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. సో కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు హెయిర్ కట్ అయిపోయింది. సో బ్లో డ్రై చేస్తాం. సో అది సెట్టింగ్ అవుతుంది, బ్లో డ్రై సెట్టింగ్. సో ఓన్లీ సెట్టింగ్ ఒకటే మిగిలింది, చూసేద్దామా? అయ్యా సో అయిపోయింది కదా. ఇప్పుడు హెయిర్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు కేప్ తీసేసి ఫినిష్ ఉంటుంది. మొత్తం స్టైలింగ్ కూడా అయింది కదా. స్టైలింగ్ కూడా అయిపోయింది. వావ్, చాలా బాగుంది. ఇంతకు ముందు మనం చూసిన హెయిర్ ముందు స్టైల్ చూసినది ఇప్పుడు చూసినది ఎంత డిఫరెంట్ ఉంది చూడండి. యా, చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మరి రెగ్యులర్ గా యూజ్ చేయాలి అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్గా ఇలాగే ఓపెన్ పెడితే ఇంకా బాగుంటుంది. సో క్లచ్ చేసిందంటే ఫేస్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఫేస్ కవర్ చేసేందుకు ఇలా ఓపెన్గా పెడితే ఇంకా బాగుంటుంది. సో ఇది స్క్వేర్ కట్ కదా. సో ఈ స్క్వేర్గా పెడితేనే ఇంకా బాగుంటుంది సార్, వాల్యూమ్నెస్ ఉంటుంది. సో మనం క్లచ్ చేస్తే ఏమైందంటే మొత్తం పోనీలాగా వచ్చేస్తుంది. సో క్లచ్ చేయకుండా ఇలా అయితే చాలా ఇలా ఓపెన్ పెడితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ ఫేస్ కవర్ అవుతుంది అన్నారు కదా, రౌండ్ ఫేస్ వాళ్ళకి కూడా ఇది బాగుంటుందా? రౌండ్ ఫేస్ వాళ్ళకి కూడా బాగుంటుంది. సో రౌండ్ ఫేస్ వాళ్ళకైతే కొంచెం కవర్ అయ్యేలాగా పెడితే కవర్ అయ్యేలాగా. సో ఎక్కువ బిగ్ ఫేస్ ఉంటుంది కదా, సో వాళ్ళకి 4/8 కవర్ చేయాల్సింది వస్తుంది. సో లాంగ్ ఫేస్ ఉంటే వాళ్ళకి హాఫ్ ఫేస్ కవర్ చేయాలి. సో అలా ఉంటుంది. సో ఎవ్రీ హెయిర్ కట్కి డిఫరెంట్ స్టైలింగ్ ఉంటుంది. ఓకే. సో ఎనీవేస్ హెయిర్ కట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. తనకి బాగా సూట్ అయింది. తను అడుగుదాం తనకి నచ్చిందో లేదో. నచ్చిందా? ఓకే, తనకు కూడా చాలా బాగా నచ్చింది. శ్రీకాంత్ గారు హెయిర్ స్టైల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు మన సౌందర్య లహరిలో సకులందరికీ ఒక మంచి హెయిర్ స్టైల్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సకులు చూసారు కదండి, ఈరోజు సౌందర్య లహరిలో శ్రీకాంత్ గారు చేసి చూపించిన ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మరొక కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మన సౌందర్య లహరిలో కలుద్దాం. అందాక సెలవు మరి. దిస్ ఇస్ యువర్ హాసిని. హ్యావ్ ఫన్. బై బై.